వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ కు ఎదురుపడిన మాజీ మంత్రి రోజా. శ్రీకాకుళంలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం. కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మరో ముందడుగు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం. మదనపల్లి ఫైల్ దహనం కేసులో కీలక పరిణామం. పెద్దిరెడ్డి పిఏ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సిఐడి. పార్లమెంటు ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి రోజా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు పరస్పరం మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడానికి పార్లమెంటుకు వచ్చిన మాజీ మంత్రి రోజా అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రోజాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారు. అనంతరం ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా కాయకలూరు నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. మండవల్లి పరిధిలోని లోకుమూడి మండల ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కూర్చొని మధ్యాహ్న భోజనం స్వయంగా చేశారు. ఈ రోజు మెనూలో కోడిగుడ్డు, బంగాళదుంప పులుసు, చిక్కీ వడ్డించినట్లు తెలిపారు. భోజనం రుచి బాగుందని, అన్నం కూడా నాణ్యంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలను టీచర్లు తమ సొంత పిల్లలలా చూసుకుంటున్న తీరు చాలా అభినందనీయమని చెప్పారు. ఈ పాఠశాలలో ఎలాంటి లోటుపాట్లు కనిపించలేదని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎవరికి చెప్పకుండా లోకుమూడిలో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాల చిన్నపిల్లల పాఠశాలకు వచ్చాం. భోజనం ఎలా ఉందని చూస్తే కోడిగుడ్డు, బంగాళదుంపల పులుసు, రైస్తో భోజనం చాలా బాగుంది. చిక్కీ కూడా పెట్టారు, చాలా బాగుంది. అన్నింటిలోకి చెప్పులు తిరిగా ఆచరిస్తాం కష్టం. ఇంతమంది ప్రజలకి మారుమూల ప్రాంతంలో ఇది చిన్న స్కూలు. ఈ స్కూల్లో కూడా నాణ్యమైన భోజనం అందిస్తున్నందుకు ప్రభుత్వాన్ని అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇదే స్ఫూర్తి అన్ని స్కూల్లో అన్ని చోట్ల జరుగుతుంది. నేను ఎవరికి చెప్పలా. నేను ముందు తామరపల్లి వెళ్తా అని చెప్పాను, కానీ తామరపల్లి కాబట్టి ఇక్కడికి వచ్చాను. వచ్చి చూస్తే అందరూ నాకు నచ్చింది ఏంటంటే పిల్లలు, చిన్న పిల్లలు 5, 6 సంవత్సరాలు, 7, 7 సంవత్సరాలు, వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరు లేరు. టీచర్లు సొంత పిల్లల్లాగా వాళ్ళు చూసి ఆయన టీచ్ చేసే విధానం చాలా బాగుంది. ఇది ఇంకా నాకైతే ఏ లోటుపాటు మన ఇంట్లో ఎలా ఉందో అలా ఉంది. ఇంకా దీనికి అభివృద్ధి అనేది అల్టిమేట్గా చేశారు. ఇది కంటిన్యూ అయితే చాలు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. ఇంద్రధనస్సు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి పంచాయతీ వద్ద నిర్వహించిన దివ్యాంగుల సదస్సులో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ జెండా ఊపి ఉచిత బస్సు సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా దివ్యాంగులకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం విశేషమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు దివ్యాంగులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంకరు అంకరు వీళ్ళందరినీ వికలాంగులందరూ ఎక్కారా బాబు మా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ కూడా వారి యొక్క సంక్షేమం కోసం మన కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతని ఈ రోజున కల్పిస్తూ ఉన్నారు. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక రూపాల్లో మరి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మరి అధికారంలో వచ్చామో వచ్చినటువంటి వెంటనే ఏదైతే ఆ రోజున హామీ ఇచ్చామో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చామో ఒక్కసారిగా 6,000 పెన్షన్ రూపాయలు ఈ రోజు వికలాంగులందరికీ కూడా అందజేస్తా ఉన్నాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగినటువంటి దివ్యాంగ దినోత్సవం రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంద్రధనుస్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని అందులో వచ్చినటువంటి ఒక హామీ ఏదైతే ఉందో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పేసి ఆ రోజున ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మరి ఈ రోజున నెరవేరుస్తా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరి స్త్రీ శక్తుల భాగంగా బస్సులు కేటాయించి మరి ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలందరికీ కల్పిస్తా ఉన్నారో ఆ బస్సులన్నింటిలో కూడా మహిళలు ఏ విధంగా ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారో దివ్యాంగులందరూ కూడా ఆ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చూసినట్టయితే ఇవ్వటం కానివ్వండి ఇలా రకరకాలైన కార్యక్రమాలు లేవు. వాటన్నిటికీ కూడా వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆపేయటం వల్ల వారందరూ కూడా దివ్యాంగులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా అందుబాటులో తీసుకొచ్చిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోతా ఉంది. ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మనం చూసాం. పెన్షన్ పెంచేటువంటి విషయం కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం విషయం కానివ్వండి, ఇలా అనేక రకాల రాజ్యాంగం ప్రకారం ఈ రోజున మరి అందరూ కూడా ప్రశాంతంగా అభివృద్ధిని సంక్షేమాన్ని చూస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మీరు ఏదైతే ఒక ఆకాంక్షతోటి ఆ రోజున మరి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారో వారందరికీ మీ యొక్క ఆకాంక్షకే తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో కూడా తప్పకుండా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇందులో భాగంగా ఏంటంటే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్ గా మరి లాంచ్ చేస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడి నుంచి మరి అందరినీ కూడా ఎవరైతే ఈ రోజున లబ్ధిదారులు ఉన్నారు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో కాకినాడ జిల్లా జగ్గంపేటలో దివ్యాంగ శక్తి పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు సౌకర్యవంతమైన జీవన విధానం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. జగ్గంపేట ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ఉచిత బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీడీఓలు, ఏలేశ్వరం డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ, వందలాది దివ్యాంగులు హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరదృష్టితో రూపొందించిన పథకం ద్వారా దివ్యాంగుల ఆర్థిక సామాజిక సంక్షేమానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. దివ్యాంగులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం అంతా అదే రకంగా మళ్ళీ విధి వంచితులైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగ సోదరులందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ప్రయాణ సౌకర్యం ఉచితంగా చేయాలి. వాళ్ళని కూడా మహిళతో పాటు సమానంగా చూడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా కల్పించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే 40% దివ్యాంగులు ఎవరైతే ఉంటారో 40% ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందడానికి అర్హులే, అలాగే ఈ బస్సు సౌకర్యాన్ని పొందడానికి కూడా అర్హులే. అంతేకాకుండా 70% ఉన్న వాళ్ళు కానీ అసలు మనిషి యొక్క సహకారం లేనటువంటి, సహాయం లేకుండా బయటికి రాలేనటువంటి వారు ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నా వాళ్ళకు కూడా అటెండర్ని ఇవ్వడం జరిగింది. వారి తోటి ప్రయాణికుడికి 50% ఉచిత సబ్సిడీ ఇచ్చి ఈ ఉచిత బస్సులో వాళ్ళతో పాటు కూడా ప్రయాణం చేసి వాళ్ళకి సహకరించడానికి ఒక అటెండెంట్ కూడా ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఇది అంతా కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఇవాళ మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగ సోదరులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో దివ్యాంగ శక్తి పథకాన్ని ఏర్పాటు చేయడం, ఈ రోజు మరి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. మరి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో మన జ్యోతుల నెహ్రూ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఇక్కడి నుంచి ఇరిపాక వరకు తీసుకెళ్లి అక్కడ ఆలయాన్ని దర్శించుకుని అక్కడే భోజనాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ జగ్గంపేట రావడం జరుగుతుంది. మరి ఈరోజు గత వికలాంగులకి పాస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా 50% సబ్సిడీతోనే మమ్మల్ని ప్రయాణించారు. మాకు 50% అంటే 100 రూపాయల టికెట్ ఉంటే 50 రూపాయల టికెట్ తీసుకోవచ్చు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏ విధంగా స్త్రీ శక్తి పథకాన్ని పెట్టి ఉచితం చేశారో అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి నిర్ణయించి ఈ రోజు నుంచి కూడా దివ్యాంగ శక్తి పథకాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రభుత్వానికి ఈరోజు అందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దివ్యాంగులకి అనేక పథకాలు ఇవ్వడంతో పాటు తిరుపతి జిల్లా రేణిగుంటలో భానుడి తీవ్రతకు చెట్లు ఎండిపోతున్న వేళ ప్రీపెయిడ్ ట్యాక్సీ డ్రైవర్ షాకిర్ పర్యావరణ ప్రేమికుడిగా మారి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి విమానాశ్రయం పరిసరాల్లో నీటి కొరతతో ఎండిపోతున్న చెట్లను కాపాడేందుకు ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తున్నారు. బాటిళ్లకు చిన్న రంధ్రాలు చేసి నీటితో నింపి చెట్లకు కట్టడం ద్వారా చుక్కలు చుక్కలుగా నీరు అందేలా చేస్తున్నారు. ఈ విధానం వల్ల చెట్ల వేర్లకు నిరంతరాయంగా తేమ అందుతూ ఎండల ప్రభావం తగ్గుతుంది. తనతో పాటు ఇతర డ్రైవర్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ సామూహిక బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ట్రిప్పులకు వెళ్లే సమయంలో ఖాళీగా ఉన్న డ్రైవర్లను బాటిళ్లలో నీరు నింపమని కోరుతూ పర్యావరణ పరిరక్షణకు అందరినీ ప్రేరేపిస్తున్నారు. చెట్లకు పార్కింగ్లో నిలువ ఒక్క డ్రాప్ కూడా వాటర్ పడడం లేదు. ఎందుకంటే పార్కింగ్లో గార్డెన్ పోతాం కానీ చెట్లకైతే వాటర్ లేదు. సరే, దానివల్ల నాకే బాధ అనిపించి ఈ నీళ్ళకి కంటిన్యూగా కూర్చుంటా పోసుకుంటా ఉండలేం కదా, మన పనులు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఫ్రీగా ఉండగా గ్యాప్లో ఒక బకెట్ నీళ్ళు పోసి ఈ వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దానికి హోల్స్ పెట్టి పెద్ద హోల్ పెట్టి కింద చిన్న హోల్ పెట్టినాము. పైన పెద్ద హోల్ వాటర్ పోస్తే అది పింటుపై ఇంకో డ్రాప్గా చెట్టుకు పడుతూ ఉంటుంది. ఒక డ్రాప్ వాటర్ పడినా దానికి కొంచెం ఆనందమే, అసలు ఎండిపోయే దానికన్నా ఒక డ్రాప్ పడినా ఆనందమే. అట్లా వచ్చిపోయే గ్యాప్లో ఒక సెకండ్ ఒక వాటర్ బాటిల్ నీళ్ళు అన్నీ నాతో పాటు 85 మంది తలా ఒక్కొక్కరు ఒక చెట్టు తీసుకున్నా 85 చెట్లు హ్యాపీగా బతుకుతారు. మనం బతుకుతాము, వాటిని బతికిస్తాము. ఇది కొంచెం ఆలోచించుకుని అందరూ నీళ్లు పోయాల్సిందిగా కోరుతున్నాం. ఆ చెట్ల వల్ల మనం బతుకుతాము, ఆక్సిజన్ వాటి వల్ల బాగా వస్తుంది. మనం వాటిని బతికిస్తేనే అవి మనం బతికిస్తాయి. వాటర్ బాటిల్ వేస్ట్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కూడా బ్యాన్ చేసినట్టు కొంచెం కట్టి పెట్టేస్తే పిన్ టు పిన్ పడతా ఉంటుంది. కాబట్టి వచ్చిపోయే గ్యాప్లో నీళ్లు పోయాల్సింది కోరుతున్నాను. రాష్ట్రంలోని ప్రజలందరి ఆనందమే ప్రభుత్వ ధ్యేయంగా కూటమి పనిచేస్తుందని పలమనేరు ఆర్డీఓ భవానీ పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి నాయకులతో కలిసి అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని, అందులో భాగంగా గతంలో వికలాంగులకు 50% రాయితీతో ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.
అయితే ప్రస్తుతం దివ్యాంగ శక్తి కార్యక్రమంతో పూర్తి ఉచితంగా వికలాంగులు బస్సులలో ప్రయాణించేందుకు అవకాశం కల్పించిందన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు మరిన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం గొప్ప విషయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి ఈరోజు దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా డిపో మేనేజర్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ, ప్రజలకి, అందరికీ, అదేవిధంగా దివ్యాంగులకి నా శుభాకాంక్షలు, ప్రెస్కి నా నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క వాగ్దానంలో, ఎలక్షన్ ముందు వాగ్దానంలో ఏంటంటే ఆడవారికి మాత్రం ఫ్రీగా బస్సు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దాన్ని ఆయన లాస్ట్ 4 months బ్యాకే దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం దివ్యాంగులకి ఇచ్చే పథకాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ మాట ఆయన ముందు చెప్పలేదన్నమాట, తన వాగ్దానంలో ఏమీ లేదన్నమాట. ఈరోజు వాళ్ళకి కల్పిస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏమిటో అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఆయన నిన్నటికి నిన్న మొన్న మనకు మౌజన్లకి, ఇమాములకి 240 కోట్లు ముందుగా ప్రకటించినారనమాట. 6 నెలలకు సరిపోయే భత్యము. ఎందుకంటే వాళ్ళకి రంజాన్ వస్తుందన్నమాట. ఈ నెల 20 కానీ 21వ తేదీ వస్తుంది కాబట్టి దానికి కూడా ఆయన 240 కోట్లు ఈరోజు ప్రకటించడము చాలా శుభసూచకము. అందుకే మైనార్టీ వాళ్ళు ఎప్పుడు కానీ, మిగతా అందరూ కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో అండగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి, అఫీషియల్స్కి అందరికీ నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. దివ్యాంగ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులకు ప్రారంభించడం జరిగింది. మనకు ముందుగా దివ్యాంగులకి ఒక 50% రాయితీతో మాత్రమే బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉండేది. కానీ ఈ రోజు నుంచి 100% ఫ్రీగా బస్సులో అన్ని 4 రకాలైనటువంటి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. దివ్యాంగులకి ఉపశమనం కలుగుతుంది, ఆర్థిక భారం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా దివ్యాంగులు ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇటువంటి మంచి పథకాన్ని ప్రారంభించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దివ్యాంగులందరి తరఫున. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద సిఐడి పోలీసులు 2 వైసీపీ నాయకులను అరెస్టు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మునితుకారం, ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నాయకులతో కలిసి కాఫీ తాగేందుకు వచ్చిన ఈ ఇద్దరిని సిఐడి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తిరుపతి సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తుంది. అనంతరం వారిని సిఐడి కార్యాలయానికి తరలించారు. మంద్రపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఫైల్ దహనం కేసులో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం రాఘోలులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండ్రు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి జెండా ఊపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో సుమారు 43,000 మంది దివ్యాంగులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దివ్యాంగులు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని మంత్రి పేర్కొన్నారు.
ఇలాంటి దివ్యాంగ శక్తి ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. దాని పేరే దివ్యాంగ శక్తి. కరెక్ట్గా 11:30 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం మనందరం కూడా చూస్తున్నాం. అందులో భాగంగా మన జిల్లాలో మనం కూడా రాగోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకం సూపర్ డూపర్ హిట్ అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఆగస్టు నుంచి నేటి వరకు తీసుకుంటే 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారంటే ఈ పథకం ఎంత మంచి కార్యక్రమమో మనందరం అర్థం చేసుకోవాలి. అనునిత్యం ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి గౌరవం ఏ విధంగా ఉంది, మర్యాద ఏ విధంగా ఉంది, ఆర్టీసీ బస్సుల్లో టాయిలెట్స్ కానీ పరిశుభ్రత కానీ ఏ విధంగా ఉందని ముఖ్యమంత్రి గారే అనునిత్యం పర్యవేక్షిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో డిసెంబర్ 3 అనుకూలంగా మంచిగా ఉంటే మంచి అని చెప్పండి, చెడు ఉంటే చెడు అని చెప్పండి, లోపాలుంటే లోపాలు ఉన్నాయని చెప్పండి. ఆ లోపాలు సరిచేసుకొని ఆ పథకాన్ని ఇంకా బ్రహ్మాండంగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక పథకం ఇచ్చారంటే ఇప్పుడే వికలాంగులకి బస్సులో ఫ్రీగా ఇచ్చాం. సాయంత్రానికే ఫోన్లు వస్తాయి, మీరు బస్సు ఎక్కారా, ఎక్కితే మీకు ఆర్టీసీ సిబ్బంది గౌరవించారా, మీకు బాగా చూసుకున్నారా, ఇవన్నీ మీకు ఫోన్లు వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా విని దానికి ఆన్సర్ చేస్తే లోపాలు ఉంటే దాన్ని సరి చేస్తాం. ఉదాహరణకి స్త్రీ శక్తి పథకం ఉంది. 80% మంది మహిళలు 2 క్వశ్చన్లు అడుగుతున్నాం. నారాయణఖేడ్ పట్టణంలోని బస్తీ దవాఖానా, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, షెట్కార్ గ్రౌండ్స్, ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ వైద్యులు మరియు సిబ్బంది హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్టర్ను పరిశీలించి ప్రతిరోజు వచ్చే రోగుల సంఖ్యపై సమీక్షించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఫార్మసీ గదిలో మందుల స్టాక్ను పరిశీలించి అవసరమైన అన్ని ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది చిన్నగా ఉన్నాయి.
స్ట్రక్చర్ ఇస్ ఫైన్, క్లీనింగ్ బాగుంది. ఇది కిచెన్. ఇప్పుడు టైం ఉండకూడదు మరి, అది టాయిలెట్స్ నుంచే లీక్ అయ్యింది. అంటే నైట్ ఈ సైడ్ టాయిలెట్ కానీ ఫస్ట్ వాటర్ సీటేజ్ ఎంత స్ట్రెంత్ ఎంత ఉన్నది? 79 పోస్ట్మేట్ ఏం లేవండి రికార్డ్ చేస్తుంది. ఉన్నాయి మేడం. మరి ఎక్కడ సంగారెడ్డి వాటర్ ట్యాంక్ థింగ్స్ ఓకే ఉన్నాయి. రీప్లేస్ చేసుకుంటాం అండ్ ఇంపర్వియస్ కోట్ వేసుకుంటే నెక్స్ట్ మాన్సూన్ కింద. తిరుపతి జిల్లాలోని నారావారిపల్లెలో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారావారిపల్లెలో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఆయన స్మృతి వనంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య ఇందిరమ్మ, సినీ నటుడు నారా రోహిత్, నారా గిరీష్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయ లోకి వస్తానని తెలిపారు. ప్రజలు తన తండ్రి జ్ఞాపకాలను తమతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జెట్ న్యూస్.